సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డికి వచ్చే నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది బాంపట్ల కోర్టు. ఏ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారో తెలుసా అని వర్రా రవీంద్రారెడ్డిని ప్రశ్నించారు మ్యాజిస్ట్రేట్. కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు వర్రా రవీంద్రారెడ్డి. ముద్దాయికి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎందుకు ఇవ్వలేదని పోలీసులను మందలించారు మ్యాజిస్ట్రేట్. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్, చెప్పండి, చూస్తున్నాం ఏకంగా ఇన్ని రోజులు మరొకసారి రిమాండ్కి ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేదని చెప్పినట్టుగా తెలుస్తోంది వర్రా రవీంద్రారెడ్డి. పెద్దనందిపాడు పోలీసులు వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ అతని పైన కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. పీటీ వారెంట్ ద్వారా రవీంద్రారెడ్డిని పెద్దనందిపాడు పోలీసులు బాపట్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే వాస్తవానికి ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో అనేది ఖచ్చితంగా ముద్దాయికి చెప్పి చేరాలి. దాంతో పాటుగా ఎట్లాంటి పీటీ వారెంట్లు ఉన్నప్పుడు బంధువులకు సమాచారం ఇవ్వాలి. వర్రా రవీంద్రారెడ్డిని బాపట్ల కోర్టులో ప్రవేశపెట్టగానే మ్యాజిస్ట్రేట్ ఏ కేసులో నిన్ను అరెస్ట్ చేశారో నీకు తెలుసా, నిన్ను అరెస్ట్ చేసినట్లు మీ బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారా అని మ్యాజిస్ట్రేట్ ప్రశ్నించారు. నాకు తెలియదు అని చెప్పడంతో ఒక్కసారిగా మ్యాజిస్ట్రేట్ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో ఖచ్చితంగా మీరు ముద్దాయికి చెప్పాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ రవీంద్ర ఏదైతే ముద్దాయి తరఫున న్యాయవాది ఉన్నారో ఆయనకి ఇవ్వడం జరిగింది. వెంటనే దాన్ని కోర్టులో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే నెల 13వ తేదీ వరకు రవీందర్ రెడ్డికి రిమాండ్ విధించారు. వెంటనే రవీందర్ రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వాస్తవానికి సోషల్ మీడియా కేసుల్లో ఏ కేసు ఎక్కడ కడుతున్నారో ఎవరికి తెలియట్లేదు, ఏ కేసు ఎవరిపైన కడుతున్నారో కూడా తెలియదు. పోలీసులు పీటీ వారెంట్ వేస్తున్నారు, వెళ్తున్నారు. ఆ కేసు ఎప్పుడు పడుతున్నారు, ఎవరు ఫిర్యాదు ఇచ్చారు అనేది ఎవరికైతే ముద్దాయికి తెలియకుండా ఇట్లా జరిగిపోతూ ఉన్నాయి. ప్రతి కోర్టులో ఇలానే చెప్తూ ఉన్నారు. ఈ కోర్టులో మట్టు చాలా స్పష్టంగా ఏ కేసులో నిన్ను అరెస్ట్ చేశారా నీకు తెలుసా అని మ్యాజిస్ట్రేట్ అడిగారు. కానీ తెలియదని చెప్పడంతో పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అశోక్, అయినా కానీ ఏకంగా వచ్చే నెల 13వ తేదీ వరకు రిమాండ్ ఇవ్వడం జనరల్లీ గీచి ఇస్తూ ఉంటారు 3 రోజులు 4 రోజులు. అలాంటిది కేవలం సోషల్ మీడియాలో పోస్టుల ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి అటువంటి కేసుల్లో కూడా ఇంత ఎక్కువ టైం ఇవ్వడాన్ని ఎట్లా చూడొచ్చు? మామూలుగా సోషల్ మీడియాలో పోస్టులు అసలు 41A నోటీస్ ఇచ్చి వదిలేసే కేసులు. కానీ వర్రా రవీందర్ రెడ్డితో పాటు ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో వాళ్ళందరి పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఒక వ్యక్తి పైన దాదాపు 10, 11, 12, 13 అలా రకరకాల వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేస్తూ వీళ్ళంతా ఉద్దేశపూర్వకంగానే నేరం చేస్తున్నారంటూ ఇందులో 111 సెక్షన్లు బనాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే నాన్ బెయిలబుల్ ఉండే సెక్షన్స్ బనాయిస్తుంటూనే రిమాండ్ విధించి ఒక పథకం ప్రకారం సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరినీ జైలుకి పంపుతోంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే అశోక్.